రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ములాఖాత్ అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సంబంధంతోనే ఆయనను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు కొత్త ఒరవడి ప్రారంభించారని, తిట్టిన వారిని జైలుకు పంపిస్తూ కొట్టిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తున్న పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. ఈ విధమైన సంప్రదాయం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అదే సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబును జైల్లో పెట్టి ఏం సాధించాలని చూస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. జైల్లో అంబటి రాంబాబు చాలా ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. శాసనసభ్యుడైనప్పుడు జక్కంపూడి రామ్మోహన్ రావు, రాంబాబు వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవారు. రామ్మోహన్ వల్ల నాకు కూడా వాళ్ళంతా చాలా దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఇవాళ జైల్లో అసలు ఫస్ట్ వీకే రావాలి, ఒంట్లో బాగోలేదు, అందుకని రాలేదు. ఇగో కొత్త రూల్స్ అన్నీ మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు లేవు. మిగతావన్నీ నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తాను. సార్ ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఒక మాజీ మంత్రికి ఇక్కడ ఇవ్వాల్సిన మినిమం కూడా ఇవ్వలేదు. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు.